కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల ప్రజలకు సోషల్ జస్టిస్గా మంత్రివర్గ విస్తరణ జరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు ఏ శాఖ కేటాయించినా నిర్వహిస్తానని మంత్రి తెలియజేశారు. హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి సిద్దిపేట పొన్నాల వద్ద సిద్దిపేట కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అందరి ఆశీర్వాదంతో సామాన్యుడైన నాకు మంత్రి పదవి లభించిందని, మంత్రి పదవిని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయని విధంగా అన్ని వర్గాలను సమన్యాయం చేసేలా మంత్రివర్గ విస్తరణ చేశారని తెలిపారు. అన్ని వర్గాలను సమన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, మేము చెప్పిందే చేస్తాము, అదే కాంగ్రెస్ పార్టీ నినాదం అన్నారు. మంత్రి పదవి కేటాయించినందుకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి ప్రియాంక గాంధీ గారు, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు, ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి గారు, మా గౌరవ మంత్రివర్యులంతా కూడా, మా శ్రీధర్ బాబు గారు కానీ, వారందరి ఆశీర్వాదంతో ఒక సామాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదా దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా ఈరోజు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా మా ధర్మపూర్ ప్రజల యొక్క ఆశీస్సుతో, నరసింహస్వామి దయ ఆశీస్సుతో మా పెద్దలు శ్రీనివాసరావు గారు, వారందరి కోఆపరేషన్తో, మా దేవుడి నరసింహస్వామి ఆశీస్సుతో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రభుత్వ విప్పుగా ఈరోజు మొదటిసారి క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక నా ప్రాంతానికి వెళ్తున్నా. చాలా ఈరోజు మంచి రోజు అని చెప్పేసి వెళ్తున్న సందర్భంలో మా సిద్దిపేట సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్న ఒకసారి సిద్దిపేటలో మీరు ఆగాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఈ జిల్లాకు సంబంధించిన మా మంత్రివర్యులు, మా బలహీన వర్గాల మా ప్రియతమ నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న తప్పకుండా ఒకరోజు ఈ ప్రాంతానికి వస్తానని చెప్పేసి మా కార్యకర్తలందరూ కూడా మనవి చేసుకుంటూ, మనస్ఫూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, సామాన్య ప్రజానికానికి కానీ, ఈరోజు తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఒక బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు, ఏదైతే దళిత వర్గాలకు, అట్టడు వర్గాలకు సోషల్ జస్టిస్గా ఇలా మంత్రివర్గ విస్తరణ జరిగిందంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో